క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత గంభీరమైన కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించి మనందరం కలిసి సంతోషించేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మాజీ శాసన సభ్యులు, నాకు ప్రియమైన అన్నగారు దామచర్ల జనార్దన్ రావు గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నాకంటే ముందుగా అద్భుతమైన సందేశాన్ని అందించినటువంటి పెద్దలు దైవజనులు డాక్టర్ టీజే అగస్టినయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు నేను ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని అనుకున్నాను. నాకంటే ముందు చాలా మంచి విషయాలు తెలియజేస్తాను. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు హేరోదు రాజు పరిపాలిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు జన్మించారు రాజుగా అని తెలిసినప్పుడు ఆయన రెస్పెక్ట్ చేయాలి. అవసరమైతే అతన్ని చంపేద్దాం అని ప్రయత్నం చేశారు. మరి ఇందాక మన అగస్టినయ్య గారు తెలియజేశారు, జ్ఞానులు చాలా వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి పుట్టిన యేసుక్రీస్తు వారిని రాజుగా గౌరవించి, వీరిద్దరిలో కూడా హేరోదు రాజు చరిత్రహీనుడైపోయాడు. కారణం యేసుక్రీస్తు వారిని రాజుగా అంగీకరించలేకపోయాడు. కానీ జ్ఞానులు చరిత్రలో నిలిచిపోయారు. అలాగే ఈరోజు మన దామచర్ల జనార్దన్ రావు గారు మనల్ని, మన కుటుంబాలను ఎంతగానో ప్రేమించి దైవ సేవకులుగా గుర్తించి యేసుక్రీస్తు వారిని గౌరవించి ఇంత మంచి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేవుణ్ణి గౌరవిస్తూ దేవుని సేవకులను గౌరవిస్తున్నారు కనుక వారి భావి జీవితంలో వారు అనుకున్న ఆశయాలన్నీ నెరవేర్చబడటానికి ఆ ప్రభువు వారికి సహాయం చేయాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.